ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఉన్నారు. సార్ ఏంటి సంజయ్ చేరిక పట్ల మీకేంటి నష్టం అనుకుంటున్నారు? నువ్వు లాభం నష్టం కాదయా. నేను అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానాన్ని నేను మాట్లాడుతున్నా. నాకు లాభం నష్టం కాదు. నాకేం లాభం నష్టం అవుతుంది? ప్రజలకు లాభం కావాలి, పార్టీ బలోపేతం కావాలి. పార్టీ బలోపేతం చూసి అంటే పార్టీ 6 నెలల పాలన సంఖ్యాబలంతో పార్టీ బలోపేతం అవుతుందని మీరు భావిస్తున్నారా? మరి కాంగ్రెస్ పార్టీ ఈ ఆలోచన విధానంతో అందులో ఇది పార్టీ ఫిరాయింపుల చట్టంలో మరింత పటిష్టం కావాలి. ఎవరైనా పార్టీ ఫిరాయించినట్లయితే సభ్యత్వం ఆటోమేటిక్ రద్దు కావాలని చెప్పి పేర్కొన్నారు. అది మేధావులు ఏదైతే కాంగ్రెస్ పార్టీ అనుబంధంగా ఏదైతున్నదో అది ఆలోచించి అందులో పేర్కొనడం జరిగింది. అదే ఏఐసీసీ నేతను నిన్న పోచారం శ్రీనివాస్ రెడ్డి కానీ రేవంత్ రెడ్డి దగ్గర నుండి కలిసి వీళ్ళందరినీ నేను గమనించలేదు. ఏం చెప్తున్నారు మొత్తం పార్టీ కంటే ఫిరాయింపులు? గతంలో ఇదే ముఖ్యమంత్రి పీసీసీ ప్రెసిడెంట్గా ఉంటే పార్టీ మన వాళ్ళని రాళ్లతో కొట్టి చంపండి అని, ఇప్పుడు తనే వెళ్ళి ఆయన కూడా పార్టీ ఆలోచన విధానం చెప్పిండు అన్నాడు. పార్టీ ఆలోచన విధానం ఎట్లుంటుందో అన్నాడు చెప్పిండు. ఇవాళ అందరం చెప్పేది అదే చెప్తున్నాం. దాన్ని అనుకరించాలని చెప్పంటున్నాను. పార్టీ ఆలోచన విధానాన్ని అనుకరించాలని చెప్పంటాను. అంతకంటే ఎక్కువ నేను చెప్తలేను. నేను అంటే ఇంతకుముందు కూడా 4-5 ఎమ్మెల్యేలు జాయిన్ అయ్యారు బీఆర్ఎస్ నుంచి. అప్పుడు రాని ఇష్యూ అంటే జగిత్యాలకు వచ్చేసరికి ఎందుకు వచ్చి అప్పుడు ఏదైతుందో జగిత్యాలకు ఇంత పోచారం శ్రీనివాస్ రెడ్డి కలిసినప్పుడు అభిప్రాయం వ్యక్తం చేసింది. పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు ఏదైతే హ్యాస్ ట్రైడ్ టు మచ్ డ్యామేజ్ ది కాంగ్రెస్ పార్టీ. ఆనాడు బట్టి గారిది ఏదైతే ఎల్ఓపి తొలగింప చేయడానికి ఏదైతే ఆయన ప్రధాన బాధ్యుడు అని చెప్పంటున్నాను. నేను కేసీఆర్ గారితో చేసిన కుట్రలో భాగస్వామి చెప్పంటున్నా. బట్టి గారి ఎల్ఓపి రద్దు కాబడటం లోపల ఏదైతుందో కేసీఆర్ గారికి పూర్తి స్థాయిలో సహకరించి రద్దుకు బాధ్యుడు పోచారం శ్రీనివాసరెడ్డి గారు. ఈ అంత ఎపిసోడ్ కరీంనగర్ జిల్లాకు చెందిన ఒక మంత్రి నడిపించాడని చెప్పేసి మీ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. నాకు తెలియదు.